నల్గొండ జిల్లా కొర్లపహాడ్లో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో టోల్ బూత్ సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. నకిలీ ఐడి కార్డు చూపించి వాహనాన్ని ఫ్రీగా వదిలేయాలంటూ నానారచ్చ చేశారు. నా కారుని ఆపుతావా అంటూ టోల్ బూత్లోకి చొచ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రైట్, ప్రస్తుతం కొర్లపహాడ్ టోల్ బూత్ జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నీ అంతు చూస్తామంటూ టోల్ బూత్ లోకి కొంతమంది యువకులు వీరంగా సృష్టించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, నల్గొండ జిల్లాలో ఉన్న కేతపల్లి మండలంలో ఉన్న కొర్లపాట్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో, కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద అయితే మద్యం మత్తులో అయితే యువకులు వీరంగా సృష్టించారని చెప్పవచ్చు. ఒక పోలీస్ ఐడి కార్డును చూపించి వాహనాన్ని ఫ్రీగా వదలాలంటూ నానా రచ్చ చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే కొర్లపాట్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో, విజయవాడ వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక ఇట్టికా కార్ ఏదైతే ఉంటుందో, ఇట్టికా కారు ఒక నలుగురు యువకులు వచ్చి ఒక పోలీస్ ఐడి కార్డును చూపించారు. ఐడి కార్డు చూపించిన వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది ఇది ఫేక్ ఐడి కార్డు, ఈ కార్డు ద్వారా వాహనాన్ని టోల్ దాటించే పరిస్థితి లేదు, వాహనాన్ని ఫ్రీగా పంపించే పరిస్థితి ఉండదు అని టోల్ ప్లాజా సిబ్బంది చెప్పడంతో వాహనాన్ని ఎలా పంపించరు అని చెప్పేసి కారులో నుండి దిగిన నలుగురు యువకులు మాత్రం టోల్ ప్లాజా సిబ్బందిపై అయితే దాడి చేసిన పరిస్థితి కనపడుతుంది. నానా హంగామా చేశారు. నా కారుని ఆపుతావా, నీ అంతు చూస్తా అంటూ టోల్ బూత్ లోకి చొచ్చుకు వెళ్ళడం అయితే చూస్తున్న పరిస్థితికి ఏర్పడుతుంది. మీరు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. తాగుబోతులు వీరంగం సృష్టించారు, తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. అంటే టోల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో టోల్ సిబ్బందిని నోటికి ఏదొస్తే అది తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. గొడవకు సంబంధించిన విజువల్ అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మొత్తంగా నిన్న జరిగిన విషయం ఏంటంటే, దాదాపుగా 4 నుండి 5 గంటల ప్రాంతం ఏదైతే ఉంటుందో, 4 నుండి 5 గంటల ప్రాంతంలో ఒక ఎర్టిగా కారులో నలుగురు యువకులు వచ్చారు. అప్పటికే వాళ్ళు మద్యం తాగున్నట్టు గమనించారు. మద్యం బాగా తాగున్నట్టు తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడున్న పోలీసులు కూడా వాళ్ళని ఏం చేయలేకపోయారు. వాళ్ళు చూపించిన ఐడి కార్డు కూడా పోలీసులే అని తెలుస్తున్న సమాచారం అయితే తెలుస్తుంది. అప్పటికి నకరికల్ రూరల్ సిఐ అక్కడే ఉన్నారు, కానీ తను ఏం చేయలేక బండిని వెంటనే, అంటే పక్కకు టోల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో టోల్ సిబ్బందితో పాటు కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా తాగున్నారు. వాళ్ళకి బ్రీత్ ఎనలైజర్, నలుగురు యువకులు ఎవరైతే ఉన్నారో నలుగురు యువకులు తాగున్నారు. వాళ్ళకి బ్రీత్ ఎనలైజర్ వేసి టెస్టులు చేయమని పోలీస్ సిబ్బందికి చెప్పినా కూడా పోలీస్ సిబ్బంది నకరికల్ సిఐ అక్కడే, నకరికల్ రూరల్ సిఐ అక్కడే ఉన్నారు. కానీ ఆ యువకులు ఎవరైతే ఉంటారో ఆ యువకులు నకరికల్ సిఐకి నమస్తే చెప్పడంతో నకరికల్ సిఐ ఆ వెహికల్ ని పక్క కాపమని చెప్పేసి ఆ వాహనం పక్క కాపగానే అక్కడ నుండి ఆ వాహనాన్ని కూడా నకరికల్ రూరల్ సిఐ తప్పించిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా వాహనదారుల్ని మందలించలేరు. మీరు ఎట్లా ఇక్కడ వీరంగా సృష్టిస్తారు, ఇట్లా టోల్ సిబ్బంది మీద మీరు ఎలా దాడి చేస్తారని కూడా నకరికల్ రూరల్ సిఐ అడిగిన పరిస్థితి అయితే కనపడలేదు. మొత్తంగా ఈ యువకులు ఎవరైతే ఉంటారో, మద్యం తాగొచ్చి ఇక్కడ వీరంగా సృష్టించిన యువకులు ఎవరైతే ఉంటారో వీరు బాగా మద్యం తాగున్నారు. మద్యం తాగి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. రైట్ శంకర్, థ్యాంక్ యూ.